హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఉదయాన్నే వీడియో తీసి పెట్టాలని సోడిజావకి రెడీ చేస్తున్నాను. ఇదిగోండి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. సోడిపిండి కలుపుకుంటున్నాను ఉండలు లేకుండాని. తర్వాత నిన్న పప్పు వేసాను, మినపట్లు వేద్దామని. సోడిపిండి కాసి పక్కన పెట్టేసి ఇలా ఉండలేకుండా కలిపేసుకుని ఇదిగోండి ఇలా వాటర్ పోసి కలిపేసుకోవాలా. ఇలా కలిపేసుకుని మనం నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు కలిపి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. కాసేపు దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇలా కలిపితే మనం ఉందాం. పక్కన టీ కూడా పెడతాను. పక్కన టీ కూడా పెడుతున్నాను. టీ పొడి వేసి షుగర్ కూడా వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు షుగర్ వేసాను. ఇట్లా పాలు కూడా వేసి టీలో పాలు, నీళ్ళు, షుగర్ అన్నీ వేసి దీన్ని మేము పక్కన పెట్టి మరగనిస్తాను. ఇదిగోండి సోడిపిండి బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి బాగా ఉడికిపోయింది. సోడిపిండి కూడా మనం పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇదిగోండి మినప్పిండి రుబ్బాను నిన్న. ఇందులో మనం కొంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుని మినపట్లు వేసుకుందాం. ఇంకా వేయను పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి సోడిజావ కాసుకున్నాను కదండి, ఇది ఇలా దింపేసుకున్నాను. స్టవ్ కట్టేసుకుని పక్కన టీ మరుగుతుంది. ఈ చల్లారక పెరుగు మజ్జిగ చేసుకుని పోసుకుందాం అండి. ఇదిగోండి టీ పెట్టాను, మజ్జిగ చేసి సోడిజావలు వేసేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను కదా. ఇదిగోండి సోడిజావ. ఇది మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మా నాన్నగారు టీ పెట్టేస్తున్నాను. ఇలాగా చల్లారుతుంది, ఇది పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి టీ మరిగిపోతుంది. ఇందులో మనం ఉల్లిపాయలు కట్ చేస్తాం.
ఉల్లిపాయ కట్ చేసుకుందాం మనం. టీ పోసేసుకుందాం. మా నాన్నగారు టీ ఇచ్చేస్తాం. మనం మినపట్టేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మనం మినపట్టేసుకోవడానికి అలా నీళ్ళు చల్లేసుకొని నేను మంచినీళ్ళు తెచ్చు ఎలాంటి మంచినీళ్ళు అంటే ఇప్పుడు మనం మినపట్టు వేసుకుందాం. మందంగా వేసుకోవద్దాం కొంచెం. ఇవాళ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కూడా మనం వేస్తాం. కొంచెం ఆయిల్ అలా వేసుకుని సిమ్లో పెట్టుకొని అట్టు ఇలా మూత పెట్టుకున్నా కాలని అట్టు తరిగేసేసుకునండి. అట్టు తరిగేసుకొని ఫస్ట్ ఇటు కూడా కాలాక తీసేసుకున్నాను. ఇది కాలిపోయింది, మనం తీసేసుకున్నాం. ఇంకొక అట్టు వేసుకున్నాము. ఇంకొక అట్టు వేసుకున్నాం. మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసుకుని మనం ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకుంటే ఏదో ఒకటి వేసుకోవచ్చండి. మినపట్టు కింద, దోస కింద వేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు ఇలా
ఇదిగోండి ఇంకొక మినపట్టు వేస్తాను. ఇది కూడా మనం ఒక నిమిషం మూత పెట్టుకుంటాం. చెప్పు ధనబాబు, నీకు ఒక ఎగ్ అయినా మరి బెస్ట్ చేసుకో. నీకు ఒక అట్టు వేసేస్తాను. బ్రష్ చేసేసుకో. మరి నీకు ఎగ్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు అవి వేయట్లేదు దాని బాబు, మనం మనోడండి పిల్లలు. ఇదిగోండి, ఇది కూడా తీసేస్తున్నాను. దాని బాబు బ్రష్ చేసుకుని వచ్చేయాలి. నేను ఇంకా కట్టేస్తున్నాను స్టవ్. ఇది కూడా తీసేసుకున్నాను. ఇదిగోండి ఇంకొకటి లాస్ట్ వేసాను. ఇలా సిమ్లో పెట్టి కాలుద్దాం. ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద సోడిజావా, ఎగ్ మినపట్టు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇది ఒక ఎగ్ అట్టు వేసాను మినపట్టు. దీంట్లోకి కొత్త ఆవకాయ వేసుకుని తిందామండి. ఇదిగోండి కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని మనం తిందాం. చూసారా, ఈరోజు వచ్చి టిఫిను మినపట్టు, ఎగ్ మినపట్టుని, ప్లెయిన్ మినపట్టుని, రాగి జావ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.